పల్నాడు జిల్లా చిలకలూరిపేట బొప్పూడి కొండపై కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ శంకుస్థాపన కార్యక్రమానికి ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరు కానున్నారు. జీర్ణోద్ధరణతో పాటు నూతన ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయని గ్రామ ప్రముఖులు గుంటు హరిబాబు వెల్లడించారు. దాదాపు 4 నుంచి 6వ శతాబ్దం కాలంలో ఈ కొండపై స్వామివారు చిన్న శిలారూపంలో స్వయంభుగా వెలిశారని చరిత్ర చెబుతుందని పేర్కొన్నారు. దాదాపు 6వ శతాబ్దంలో ఈ స్వామివారు నిలిచారు. ఫస్ట్ చిన్న రాయిగా 1 అడుగు ఎత్తుగా ఉండేవాళ్ళు. అట్లా రోజు వారిగా పెరుగుతున్నప్పుడు 6 అడుగులు పెరిగిన తర్వాత నాభి చేసి కొట్టి అప్పుడు ఏదో టెంపరీగా గుడి కట్టారు. అప్పటి నుంచి అభివృద్ధి చెందుతా ఉంది గుడి. ఈయన్ని ప్రత్యేకంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి గారు అంటారు. ఇక్కడ పూర్వం చాలా మంది పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు సౌకర్యం లేనందువల్ల రాలేకపోతున్నారు. అలాంటి గుడి చాలా అయింది కాబట్టి దీన్ని జీర్ణోద్ధరణ చేసి చాలా పెద్ద గుడిగా చేసి, అందులో ఈ గుడికి విశిష్టత ఏంటంటే ఉత్తరాముఖంగా కొండ శిఖరం పైన ఉత్తరాముఖంగా వెలిసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు దీని ప్రాముఖ్యత ఉంది. అందువల్ల గవర్నమెంట్ వారు, టీటీడీ వారు, మా జడ్జి గారు అయినటువంటి కృష్ణమోహన్ గారు దీని ప్రాముఖ్యతను గుర్తించి ఇది ఐకానిక్ గా ఈ గుడి కట్టాలి, చాలా బాగా కట్టాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన కార్యక్రమం ప్రకారం రేపు 27వ తారీఖు నాడు